అయితే మీరు కుంభమేళాను గమనిస్తే కుంభమేళం అనేది ఏంటంటే 4. ఒకటి ఏమంటారంటే కుంభమేళ, సెకండ్ ఏందంటే అర్ధ కుంభమేళ, మూడోది ఏందంటే పూర్ణ కుంభమేళ, నాలుగోది ఏందంటే మహాకుంభమేళ. అంటే ఇక్కడ ఇప్పుడు వచ్చేది ఏంటంటే మహాకుంభమేళ. అయితే ఫస్ట్ కుంభమేళ అనేది 3 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ అనేది 6 ఇయర్స్కి జరుగుతుంది. పూర్ణ కుంభమేళ అనేది 12 ఇయర్స్కి జరుగుతుంది. మహాకుంభమేళ అనేది 144 ఇయర్స్కి జరుగుతుంది. అంటే ఈ క్యాల్కులేషన్స్ ఎందుకు మన ఋషులు, సాధువులు వీళ్ళందరూ ఇచ్చారు. దాని ఇంకా ఒక రహస్యం ఉంది. అది ఎలా అంటే ఈ కుంభమేళ అనేది మనకి దానవుల దేవతల స్టోరీ లాగా మనకు చెప్పారు. కానీ మన ఋషులకి ఒక క్యాల్కులేషన్ తోని ఎట్లయితే జూపిటర్ అంటే మన గురుగ్రహం, అది సూర్యుని చుట్టూ తిరిగేదానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఆ 12 సంవత్సరాల 3 ఇయర్స్, 6 ఇయర్స్, 12 ఇయర్స్, 144 ఇయర్స్ ఈ డైరెక్షన్లో తిరగడం వల్ల మన భూమి మీద ఉన్న వాటర్లో కొన్ని పవర్స్ వస్తుందని వాళ్ళు గమనించారు.